నేడు సుప్రీంకోర్టులో వైఎస్ వివేక హత్య కేసు విచారణ జరుగుతుంది ఈరోజు. అంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అంటే ఎవరైతే వైఎస్ వివేక కూతురు సునీతారెడ్డి చెప్పినవని నిజాలే అని చెప్పి సిబిఐ కూడా ఒక అఫిడవిట్ దాఖలు చేసింది కోర్టులో. దానిపైన విచారణ జరగాలి. మీకు అది సీరియస్గా కన్విక్ట్ అయితే కనుక చాలా ప్రమాదం జరుగుద్ది వాళ్ళందరికీ. నిజాలు బయటకు వస్తాయండి. ఓకే సార్. ఎందుకంటే ఇప్పుడు పులివెందుల్లో పూలంగల్ సెంటర్కి వెళ్తే కరెక్ట్గా చెప్తారండి ఎవరు చేశారు. ఆ వాస్తవాలు బయటకు వస్తాయి. ఆ తెరవానికి సూత్రధారులు ఇప్పుడు యాక్చువల్గా ఇటువంటివి హై ప్రొఫైల్ మర్డర్స్లో ఏముంటాయంటే బకెట్ మర్డర్స్ అని ఉంటాయి. బకెట్ మర్డర్స్ అంటే ఒక లింక్ ఉంటుంది. ఇప్పుడు సూత్రధారి ఉంటాడు, పాత్రధారికి సూత్రధారికి మధ్యలో లింక్స్ ఉంటాయి, గొలుసు లింకులు ఉంటాయి కదా. అవును సార్. ఆ లింకులు ఉన్నప్పుడు ఈ మర్డర్లు చేసేసిన సూత్రధారులు ఉంటారు, పాత్రధారులు ఉంటారు. పాత్రధారులు అంటే అక్కడ ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు ఆ లింక్ కట్ చేస్తారండి. అంటే ఈ ఈ మర్డర్లు చేసిన వాళ్ళు సూత్రధారులు, పాత్రధారులు, సూత్రధారులకి మధ్యన ఉన్న లింక్ కట్ చేస్తారు. అప్పుడు వీళ్ళు ఎంతగించుకొని అక్కడే తిరుగుతూ ఉంటారు. వీళ్ళు దర్యాప్తు అధికారులు వాళ్ళకు ఉంటుంది కారణం, మోటివ్ ఉంటుంది. అందులో ఇద్దరు ముగ్గురికి వాళ్ళకి ఉండాల్సిన మోటివ్ ఉంటుంది. ఒకరికి డబ్బులు గొడవ, ఒకరికి నైతికంగా విషయాల గొడవ, ఇంట్లో గొడవలో ఇలాగా వాళ్ళకున్న మోటివ్ వాళ్ళకు ఉంటుంది. ఆ కారణం చేసి చంపేరేటువంటి మోటివ్ ఉంటుంది. కానీ ఈ కారణం వీళ్ళతోటి తగు ఉన్న వాళ్ళందరినీ పోగేసి వీళ్ళ మీదకి పంపినవాడు ఒకడు ఉంటాడు. ఆ లింక్ కట్ చేస్తారు. ఆ లింక్ కట్ చేయలేకపోయారు వీళ్ళు. దస్తగిరి అన్నవాడు చెప్పేసాడు, వెళ్ళి స్టేట్మెంట్ ఇచ్చేసాడు. అందుకని దొరికేస్తాడు. ఇప్పుడు సూత్రధారి కూడా దొరుకుతాడు. ఇద్దరు తప్పించుకోలేడు సార్. ఇప్పుడు షేక్ దస్తగిరి ఉన్నాడు కదా సార్, నాకు తెలిసి ఆయన ఒక్కడే మిగిలాడు అనుకుంటా. అదేనండి సాక్ష్యం ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేసాడు కదా. లేకపోతే ఆ లింక్ కూడా కట్ చేద్దరు. ఇండియాలో సిబిఐ అనేది ఒక మంచి విచారణ సంస్థ. అంటే ఆయన సిబిఐ ఆధ్వర్యంలో అయినా ఉండొచ్చు కదా. అంటే వాళ్ళ కస్టడీలో ఉంటే కొంచెం సేఫ్గా ఉండే అవకాశం ఉంటుంది. అక్కడే ఉండడం. అదే అడుగుతున్నాడు. బాబు అని తీసుకెళ్తే ఆయన రోడ్డు మీద వదిలేసి పోయారండి సిబిఐ వాళ్ళు. చంపేసుకుంటారా బాబు అన్నట్టుగానే. సిబిఐ వాళ్ళే నిప్పర్తలు కాదండి, జీవితకాలం నిజాయితీగా పనిచేస్తారు కొంతమంది ఆఫీసర్లు. ఒక్క దెబ్బే సెటిల్ అయిపోతారు డబ్బులు. ఇలాంటి హై ప్రొఫైల్ కేసులు వచ్చినప్పుడు వాళ్ళకి కప్పెట్టేసి కొంత డబ్బు ఇచ్చేస్తారు. వాళ్ళకి పిల్లలకి కొని ఇచ్చేస్తారు. వాళ్ళకి ఢిల్లీలో కట్టండి. వాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా చెప్తారు, నోరు మూసుకోండి మీరు, వాళ్ళు పనులు చేసుకుంటారు. ఎన్ని అవుతులేదు ఈ దేశంలోనూ అంటారు. ఆడదే ఇంట్లో అటు వెళ్ళడం. అప్పుడు ఊరుకుంటాడు. దాని తగ్గ ప్రతిఫలం వచ్చేస్తుంది. అంతకుముందు నిజాయితీ పేరు ఉంది కాబట్టి టచ్ చేసుకుని అందంగా తిరుగుతాడు, బయటకు వస్తాడు, రాజకీయాల్లో కూడా వచ్చేస్తారు. జీవితకాలం నిజాయితీగా పనిచేసి ఒక్క దెబ్బ వేస్తారు, సెటిల్ అయిపోతారు అంతే. ఎక్కువ నిజాయితీగా ఉంటే ఎక్కువ రేటు పలుకుతాడు. అంతే కదా సార్. అవును. అంటే ఈ హత్య కేసుని అంటే ఏమండి పక్క రాష్ట్రానికి అంటే వేరే రాష్ట్రానికి పోలీసులు ఇలాంటి చీడ పురుగుల వల్ల నిజాయితీగా పనిచేసి కష్టాలు పడి ప్రాణాలు కూడా కోల్పోయిన వాళ్ళు విలువ తీసేస్తున్నారు. ఇప్పుడు పరప్పన అగ్రహారంలో శశికళ జైల్లో ఉన్నప్పుడు ఒక ఆఫీసర్ ఏం చేసిందంటే తోలు తీసేసి ఆవిడకి జరిగి సకల మర్యాదలు అన్నిటిని కట్ చేయించింది. అది కరెక్ట్. అలాంటి ఆఫీసర్లు కూడా ఉన్నారు. ఇలాంటి ఆఫీసర్లు బూట్లు నాకే ఆఫీసర్లు ఉంటారు, డబ్బులు లొంగిపోయే వాళ్ళు ఉంటారు. తప్పదండి. ఇంక అన్నీ మంచి చెడ్డ వెలుతురు చీకటే పగలు రాత్రి అన్నీ ఉంటాయి, భరించాలి మనం అంతే. మనకి సరైన తగిలడం కొన్ని వాళ్ళకి దొరికేస్తారు. అంటే బీజేపీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి అదే ఇద్దరు ఒకటే కాబట్టి అంత మనం మోడీ గారిని దించేదాకా ఈ దుర్మార్గాలు ఎలా ఉంటాయండి. కాంగ్రెస్ దుర్మార్గం లేదు. మోడీ గారు దొంగోళ్ళు సాయం చేస్తున్నాడు. అదని పరిస్థితి. ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ మారింది అనుకోండి, ఎగ్జాంపుల్ వైసీపీ పార్టీ మారి టీడీపీ అధికారంలోకి వస్తే ఏమన్నా టీడీపీ అధికారంలోకి వచ్చినా ఇలాంటి సిబిఐకి సంబంధించిన కేసులు వీళ్ళు ప్రభావితం చేయలేరు, వాళ్ళే చేయగలుగుతారు. సెంట్రల్ గవర్నమెంట్ చేయగలుగుతుంది. నా లెక్క ప్రకారం అయితే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు మళ్ళీ మోడీ గారు అధికారంలోకి రావడం అంత ఈజీగా ఏం లేదు. ఎందుకంటే సౌత్లో 129 సీట్లు అండి. ఎన్ని సీట్లు వస్తాయి గబక్కని చెప్పండి మీరు వాళ్ళకి. కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ, ఇప్పుడు 5 స్టేట్లు కదా మరి. అవును సార్. అవును. 5 స్టేట్లో 129 సీట్లు ఉన్నాయి. ఎన్ని వస్తాయి చెప్పండి బీజేపీకి? సడన్గా టక్మని చెప్పాలి మీరు. 50-60 వస్తుంది సార్. ఎందుకంటే 6 కూడా రావాలి. ఎలా వస్తాయి చెప్పండి? ఆంధ్రలో ఎన్ని వస్తాయి వాళ్ళకి, తెలంగాణలో ఎన్ని వస్తాయి, తమిళనాడులో ఎన్ని వస్తాయి, కేరళ ఖాతా కూడా తెరవరాళ్ళు అక్కడ. కర్ణాటకలో ఆల్రెడీ గవర్నమెంట్ ఉంది, ఆల్రెడీ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. కాంగ్రెస్ ఎప్పుడు పెడితే అప్పుడు కాంగ్రెస్ జేడీఎస్ పోలరైజేషన్ అయిపోయేలా ఉంది అక్కడ. క్లోజ్ ఇక్కడ ఏముంది?
129లో పై 9 వస్తే గొప్ప వాళ్ళకి. నార్త్లో బీహార్ మడతలు ఎట్టేసారండి నితీష్ కుమార్ వాళ్ళని. వెస్ట్ బెంగాల్లో దీది వీళ్ళు మళ్ళీ ఈసారి గోండి తొక్కి అంత కొత్త వీళ్ళు. యూపీ మొన్న పచ్చి మోసం చేసి రాత్రి 6 నుంచి 11 వరకు 62 సీట్లు అనౌన్స్ చేశారు. వాళ్ళు మోసం చేసి గెలిచారు మొన్న. రాజస్థాన్ అక్కడ సీన్ లేదు, పంజాబ్ సీన్ లేదు, ఆపరేట్ అయిపోయింది, ఢిల్లీలో సీన్ లేదు, ఛత్తీస్గఢ్లో సీన్ లేదు, మధ్యప్రదేశ్లో సీన్ లేదు, మహారాష్ట్రలో కూడా సీన్ ఉండదు రేపు పొద్దున్న. ఎక్కడవుతారు చెప్పండి ఇంకా వాళ్ళు. అంతే సార్. అంటే ఈవీఎంలు ఉన్నాయి ధైర్యం వాళ్ళకి. ఈవీఎంలు లేవనుకోండి ఏమైపోతారు వాళ్ళు. ఈసారి మళ్ళీ వస్తాడని చెప్పండి ఒకసారి మోడీ ఎలా వస్తాడో. నువ్వు ఏదైనా మంచి పని చేసి ఉంటే ఈ పని చేసి ఉన్న బాబు అని చెప్పుకుని వస్తూ ఉంటుంది. వాజ్పేయి గారు అంటే రోడ్లు వేయించాడు, స్వర్ణ చతుర్భుజి, ఈ దేశాన్ని 4 వైపులు కలిపాడు, అణుపరీక్ష జరిపాడు, ప్రశాంతంగా పరిపాలించాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. నువ్వేం పేరు తెచ్చుకున్నావు? నోట్లు రద్దు చేసావు, దుర్మార్గమైన పని. కరోనా వచ్చింది, గాలికి వదిలేసావు, దీపాలు వెలిగించుకున్నావు, తప్పట్లు కొట్టమన్నావు. లక్షల కోట్లు, 80 లక్షల కోట్లు అప్పులు చేశారు దేశానికి. మీ వల్ల బాగుపడింది ఇద్దరు, అదాని అమ్మాని. ఇంకెవరు బాగుపడరు చెప్పండి. ఇతను ఎలా 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 ఓటేస్తారు? ఇతనికి ఎందుకు వేస్తారు ఓటు? ఎందుకు వేయాలి ఓటు? ఇదంతా మోసం. ఈసారి మేల్కోవాలి వీళ్ళందరూ. మేల్కొని అతను ఇంటికి పంపిస్తే ఈ దేశం మళ్ళీ జాగ్రత్తగా ఒబ్బుడిగా అన్నీ సర్దుకుని జాగ్రత్తగా బూజులు గీజులు దులుపుకొని మళ్ళీ ఆ ఇంటికి రంగులు వేసుకుని కూర్చోవచ్చు. అదే సుదీర్ఘ కాలం తర్వాత ఏఐసిసి అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగినాయి సార్ మొన్న. ఖర్గే గారు తర్వాత శశి థరూర్ గారు పోటీలో ఉన్నారు. సరే, మనకు అఫీషియల్గా కాకుండా మల్లికార్జున్ ఖర్గే ఏఐసిసి ప్రెసిడెంట్ హోదాను చేపట్టబోతున్నాడు. ఈరోజు ఫలితాలు ఉన్నాయనుకుంటా. అయితే ఈ అధ్యక్ష మార్పు రావడం ఒక అంశం అయితే, రాహుల్ గాంధీ అంటే భారత్ జోడో యాత్ర చేపట్టి తిరుగుతున్నాడు, అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నాడు, ఏపీ కూడా తిరుగుతున్నాడు, ఏపీలో తిరుగుతున్నాడు. అంటే అంటే ఈ 2 అంశాలు, ఒకటి ఏఐసిసి అధ్యక్షుడు మారాడు, అంటే మల్లికార్జున ఖర్గే వచ్చిన తర్వాత అంటే వాళ్ళ సొంత ఆలోచనలు, వాళ్ళ స్ట్రాటజీ, అంటే కుటుంబంతో సంబంధం లేకుండా వీళ్ళు కొత్తగా ఏమైనా నిర్ణయాలు తీసుకొని కొత్త స్ట్రాటజీతో ఏమైనా చేయాలనుకుంటున్నారా? ఒకటి, భారత్ జోడో యాత్ర వల్ల కాంగ్రెస్ బలపడే అవకాశం ఉందా? అంటే బీజేపీని ధీటుగా ఎదుర్కోబోతుందా? భారత జోడో యాత్ర వల్ల భారతదేశం ఆత్మని రాహుల్ గాంధీ తెలుసుకోగలుగుతున్నాడండి. అలాగే రాహుల్ గాంధీ దానికంటే కూడా రాహుల్ గాంధీని ఈ దేశం తెలుసుకుంటుంది. డెఫినెట్లీ సార్. నిష్కల్మషమైన మనిషి. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్. అంటే మనసు అర్థం లాంటిది ముఖం. నీ మనసుకు అర్థం నీ ముఖం. నీ ముఖం ప్రశాంతంగా నిష్కల్మషంగా ఉంటే నీ మనసులో కూడా కల్మషం లేదన్నట్టు లెక్క. అంతే కదా సార్. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని ఒక ప్రచార వ్యాఖ్య ఉంది. ఉంది సార్. ఇతను రాహుల్ గాంధీ గారిని పైన చూసో పప్పు గిప్పు అలాగే అన్నారు. అతన్ని స్టడీ చేయాలి మనం. అతను కరోనా వచ్చినప్పుడు కరోనా వస్తుంది, సరిహద్దులు ముయ్యండి, జాగ్రత్త పడండి అని హెచ్చరించాడు. ఎవడ పట్టించుకోలేదు. వ్యాక్సిన్, ఈ దేశం అంతా వ్యాక్సిన్ వేయండి, ఎవడ పట్టించుకోలేదు. ఇలాగా అతను అనేక అంశాల మీద ప్రభుత్వాలు హెచ్చరించాడు, స్నేహస్తం చాచాడు, విద్వేషపూరిత ప్రసంగాలు చేయలేదు, ద్వేషం అనేటువంటి దాన్ని దూరంగా పెట్టాడు. అతను అవమానించడం చేతగానే అనుకున్నాం. పూటగొరకు వేషం వేసుకుని పగటేషాలు వేసుకుని మన పెద్ద మనుషులు అనుకున్నాం. గుహల్లో దాక్కుని ఎవడు లేకుని ఎడారిలో కూడా చేతులు ఊపుతాడు మన ప్రధానమంత్రి గారు జనం ఉన్నట్టు. ఫోటోషూట్లు అన్నీ ఆడంబరానికి, అతిశయం, అహంకారం, అధికారం, దుర్మదం ఇవన్నీ చూపిస్తారు వాళ్ళు. ఇతను నేను సింపుల్గా ఉంటాడు. నాకు ప్రధానమంత్రి పదవి వద్దున్నాడు కాబట్టి లోపు కట్నం వద్దన్న వీడికి ఏదో లోపం ఉందంటారు కదా, అలా చేశారు ఇతనికి. అయినా సరే ఇవాళ అతను బయటకు వచ్చి నడుస్తుంటే అతను వెనకాల అడుగులు అడిగేసేస్తున్నారు. దక్షిణాలను చుట్టబెట్టేసాడు. అలా చుట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఆఖరికి సాఫ్ చుట్టి సాధన పడేసారంటారు కదా, అందులో మోడీ గారితో పాటు అలా పడేసేస్తారు. డోంట్ వర్రీ, ఈ దేశానికి భవిష్యత్తు కాంగ్రెస్ తోటే కనిపిస్తుంది. ఇంకా తప్పదు. మన కాంగ్రెస్ నచ్చదు, నా జీవితకాలం వ్యతిరేకించాను. కానీ వాళ్ళు లివ్ అండ్ లెట్ లివ్, వీళ్ళు లివ్ అండ్ లెట్ డై. వాళ్ళు బతుకుతారు, ఎదరోళ్ళు చావాలని కోరుకుంటారు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బతుకుతారు, ఎదరోళ్ళు బతకాలనుకుంటారు. వాళ్ళు తింటారు, ఎదరోళ్ళు తినిపిస్తారు. వీళ్ళు తింటారో ఎదరోళ్ళు నోరు కట్టేస్తారు. ఇదండి తెలుగు రాష్ట్రాల్లో
ఏర్పడిన రాజకీయ అంశాల గురించి, దేశ రాజకీయాల గురించి చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ.